రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో గడిచిన 4 ఏళ్లలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 74,50,00,000 రూపాయలు పంపిణీ చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. షాద్నగర్లోని కొత్తూరు, షాద్నగర్, జిల్లోడు, చౌదరిగూడ మండలాల్లో మంత్రి పర్యటించారు. కొత్తూరులో 75 లక్షల రూపాయలతో నూతన గ్రంథాలయ భవనానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. షాద్నగర్లో టీటీడీ కళ్యాణ మండపంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మన ఊరు మనబడిలో భాగంగా గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు సొంత డబ్బులు వెచ్చించి నిర్మించిన పాఠశాల భవనాన్ని సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వమే నేరుగా పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి లబ్ధి చేకూరుతుందని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు షాద్నగర్ ఒక 2-3 కార్యక్రమాలు పెట్టారు ఎమ్మెల్యే గారు. దాంట్లో ఇప్పుడే గ్రంథాలయం ఫౌండేషన్ వేయడం జరిగింది పక్క కొత్తూరు మున్సిపాలిటీలో. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక స్కూల్ ఇనాగ్రేషన్ మన ఊరు మనబడిని స్ఫూర్తిగా తీసుకొని ఆశలో చదివిన వాళ్ళు ఆ స్కూల్ ని డెవలప్ చేయడానికి ముందుకు రావాలని, విదేశాలలో ఉన్నారు ఎక్కడ నుండి వాళ్ళు చదివిన స్కూల్ రుణం తీర్చుకోండి అని చెప్తున్న దాంట్లో భాగంగా అక్కడ కూడా ఒక కార్యక్రమం చేస్తున్నారు. వారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. 5 లక్షలు ఖర్చు పెట్టారా, 10 లక్షల కాదు. వాళ్ళు ఆ స్కూల్ మీద మమకారంతో ఆ స్కూల్ బాధ్యతగా డెవలప్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి రావడం జరిగింది. ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పథకం